తిరుపతి దేవస్థానంలో ఒక చోరీ జరిగింది. చోరీ అంటే శ్రీవారికి సంబంధించిన బంగారు బిస్కెట్లు ఎవరైతే భక్తులు శ్రీవారికి సమర్పిస్తారు కదా! వివిధ రకాల కానుకలు, బంగారు అవన్నీ కూడా ఒక ప్లేస్‌లో పెడతారు. శ్రీవారికి సంబంధించిన ఎవరెవరైతే కానుకలు సమర్పించారో వాళ్ళ పేర్లు రాసుకొని వాటన్నిటిని ఒక చోట భద్రపరుస్తారు. ఒక పటిష్టమైన భద్రతా గది దగ్గర పటిష్టపరుస్తారనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఈ గది దగ్గర పనిచేస్తే ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి శ్రీవారికి సమర్పించే బంగారు బిస్కెట్లు భక్తులు శ్రీవారికి బంగారు బిస్కెట్లు సమర్పిస్తారు కదా! ఆ బంగారు బిస్కెట్‌లని చోరీ చేశారు. అలాగే ఇంకొంత బంగారం కూడా చోరీ చేశారు అని చెప్పేసి ఒక ఉద్యోగి మీద ఆ ఆరోపణలైతే రావడం జరిగింది. దాంట్లో టీటీడీ ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజంగానే ఆ ఉద్యోగి ఈ బంగారు బిస్కెట్‌లని దొంగతనం చేశాడు అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా గాని శ్రీవారి దగ్గర పనిచేసేటోళ్ళు చాలా పటిష్టతో ఉండాలి. ఇలాంటి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్ని పెట్టడం వల్ల చూసారు గదా! ఎంతో భక్తులు ఎంతో కష్టపడి శ్రీవారు దయ సంపాదించుకున్న డబ్బుల్ని శ్రీవారికి సమర్పించినప్పుడు వాళ్ళు ఆఖరికి శ్రీవారి డబ్బుల్ని, శ్రీవారి బంగారాన్ని దొంగతనం చేసే పరిస్థితికొచ్చిందంటే, తిరుమలలో పరిస్థితులు ఏ స్థాయిలో దిగజారిపోయాయో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా గాని పోలీసులు గాని, టీటీడీ దేవస్థానం గాని ఈ యొక్క ఇష్యూ మీద చాలా సీరియస్‌గా ఉండాలి. ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేరు అంటారు కదా! సేమ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వాళ్ళలోనే ఉంటూనే తన యొక్క అవసరాల కోసం అక్కడ బంగారు బిస్కెట్లు అమ్ముకున్నాడు అని చెప్పేసి మనకైతే తెలుస్తా ఉంది. దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఇప్పుడు ఉన్న బంగారం అయిపోయిందా? గతంలో ఏమైనా దొంగతనం చేశాడా? వీటన్నిటి మీద కూడా పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిపించి భక్తులు సమర్పించే కానుకలకు పటిష్ట భద్రత ఏర్పరచాలి. అవి స్వామివారికే చెందే విధంగా చూడాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మేడం. థాంక్యూ.